ఇది జర్నల్ ఎంట్రీస్ సమ్ అనమాట. మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ రిటర్న్ రైట్ జర్నల్ ఎంట్రీస్ అండ్ ద పోస్ట్ దెమ్ ఇంటూ లెడ్జర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ భాస్కర్. అంటే భాస్కర్ బుక్స్లో మనం ఏం చేయాలంటే ఈ ఎంట్రీస్ అంతా పోస్ట్ చేసి దీన్ని లెడ్జర్ తయారు చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు సమ్లో డైరెక్ట్గా కొన్ని స్టెప్స్ వేసేసి చూపిస్తానమ్మా. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఈ సమ్లో కట్టేద్దాం. మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే March 1, 2002 నుంచి March 7, 2002 వరకు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలన్నది ఇక్కడ నేను డైరెక్ట్గా చూపిస్తాను. ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ ఏంటంటే March 1 కదా. March 1 ఏమని ఇచ్చారంటే గూడ్స్ సోల్డ్స్ ఫర్ క్యాష్ అన్నారు. గూడ్స్ సోల్డ్స్ ఫర్ క్యాష్ అంటే మనకి క్యాష్ రూపంలో గూడ్స్ అన్నది అమ్ముతున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ అని రాస్తాము. ఈ క్యాష్ అకౌంట్ అన్నది మనం ఎక్కడ రాయాలంటే డెబిట్ సైడ్ రాస్తాం అనమాట. ఎంత 2600 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి క్యాష్ ఏ రూపాన్ని అమ్ముతున్నాము, అదే క్యాష్ అకౌంట్ అని ఎందుకు రాస్తున్నాము, ఏ రూపాన క్యాష్ వచ్చిందంటే మనకి సేల్స్ రూపాన క్యాష్ వచ్చింది కాబట్టి ఇక్కడ టు సేల్స్ అకౌంట్ అని రాస్తున్నాము. ఇక్కడ డెటార్ అని రాస్తాము. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సో క్రెడిట్గా మనకు 2 సేల్స్ వచ్చి క్రెడిట్ అనమాట. ఇలాగ మనం నోట్ చేయాలి ఎంట్రీస్. ఓకే, సో దీన్ని మనం ఏం రాస్తామంటే దీన్ని మనం బీయింగ్ గూడ్స్ సోల్డ్ త్రూ క్యాష్ అనమాట. అంటే గూడ్స్ సేల్ చేసాం, ఏ రూపాన్ని సేల్ చేసామంటే క్యాష్ రూపాన సేల్ చేసాం అని అర్థం అనమాట. నెక్స్ట్ ఎంట్రీస్ ఏంటంటే March 2 గూడ్స్ పర్చేజెస్ ఫర్ క్యాష్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, కొంటున్నాం కాబట్టి మనం కొనేదాన్ని ముందు క్రెడిట్ అనమాట, డెటార్ టు డెబిట్ అనమాట. అదే సేల్స్ చేస్తే మనం ఏం చేస్తాము, సేల్స్ చేసిన దాన్ని ఫస్ట్ డెబిట్ అకౌంట్ రాసి టు సేల్స్ అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నాం. ఓకే, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు ఏ రూపాన పర్చేస్ చేస్తున్నాం, మనం క్యాష్ రూపాన్ని పర్చేస్ చేస్తున్నాం కాబట్టి టు క్యాష్ అంటున్నాం. మనకి ఎంత ఇక్కడ అమౌంట్ 800. ఓకే, మనం చేసే అన్నీ కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనమాట. ఇది సింగిల్ ఎంట్రీ సిస్టమ్స్ ఏం కాదు. ఓకేనా. సో మనం 2 సైడ్స్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కూడా టాలీ చేసుకుంటాం అలా. సో గూడ్స్ పర్చేస్ త్రూ క్యాష్ లేదా బీయింగ్ గూడ్స్ పర్చేస్ త్రూ క్యాష్ అనమాట మనం రాసేది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టేట్మెంట్ March 3 ఇచ్చిన ఎంట్రీస్ ఏంటి, పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. ఏ రూపాన్ని క్రెడిట్ చేస్తున్నా, పర్చేస్ ఆన్ గూడ్స్ ఆన్ క్రెడిట్. ఓకే, March 3 ఇచ్చినటువంటి ఎంట్రీస్ ఏంటంటే మనకి ఇక్కడ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ 3000 అనమాట. ఎవరు క్రెడిట్ ఇక్కడ, కుమార్ అనమాట. కుమార్ ఏం చేస్తున్నాడంటే కుమార్ అకౌంట్ ఎలా రాస్తామంటే బీయింగ్ గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ కుమార్. ఏం చేస్తున్నారు, కుమార్ క్రెడిట్ రూపాన మనం పర్చేస్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ అంటే అప్పు అనమాట. ఓకేనా. నెక్స్ట్ March 4 ఎంట్రీస్ వచ్చేయండి మీకు, సేల్స్ ఆఫ్ గూడ్స్ టు మాణిక్యం 4000 ఆన్ క్రెడిట్. సో ఇది మాణిక్యం ఏంటి, ఇక్కడ పర్చేస్ కాదు, ఇక్కడ సేల్స్ కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఏం రాస్తామంటే మాణిక్యం అకౌంట్. ఓకే, మాణిక్యం అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఓకే, ఎంత అండి సేల్స్ వచ్చి మనకి 4000. ఓకే, ఇక్కడ మనం 4000 నోట్ చేయాలి, క్రెడిట్ డెబిట్. ఓకే, సో ఇది ఎంట్రీస్ కూడా మనం ఏం రాస్తామంటే బీయింగ్ గూడ్స్ సోల్డ్స్ ఫర్ మాణిక్యం. ఇక్కడ మాణిక్యం అకౌంట్లో ఏం చేస్తున్నాం, గూడ్స్ సేల్ చేస్తున్నాం. ఓకే, సేల్ ఆఫ్ గూడ్స్ టు మాణిక్యం ఆన్ క్రెడిట్. అయితే ఇక్కడ మనం మాణిక్యానికి ఏ రూపాన్ని ఇచ్చాం, క్రెడిట్ రూపాన్ని ఇచ్చాము, అంటే అప్పు రూపాన్ని ఇచ్చాము, కానీ మనం సేల్ చేస్తున్నాం అనమాట. అది ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీలో చూస్తే కనుక క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మాణిక్యం 2500. ఎంత రిసీవ్ చేసుకున్నాం మనం, 2500 మాణిక్యం నుంచి మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు March 5 క్యాష్ అకౌంట్ డెటార్ టు మాణిక్యం. అంటే రిసీవ్ అయింది మనకి, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ అయింది, మాణిక్యం నుంచి రిసీవ్ అయింది.
సో బియ్యింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మాణిక్యం 2500 ఆన్ ద డేట్ ఆఫ్ మార్చ్ 5. ఓకే, మార్చ్ 6th. మార్చ్ 6th ఏంటి మనకి ఎంట్రీ వచ్చి మార్చ్ 6th వచ్చి క్యాష్ పెయిడ్ టు కుమార్కి ఏం చేసాం మనం క్యాష్ పెయిడ్ చేసాం అనమాట. ఎంట్రీ రాద్దాం. బియ్యింగ్ క్యాష్ పెయిడ్ టు కుమార్. చూసారా, కుమార్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఎంత 2000. నెక్స్ట్ మనకు వచ్చి నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే ఫర్నిచర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ 300. ఇప్పుడు మార్చ్ 7th. ఓకే, ఇంటి ఫర్నిచర్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ ఎంత మనకి ఇక్కడ 300 అనమాట. సో ఫర్నిచర్ అన్నది మనం పర్చేస్ చేసాం. ఫర్నిచర్ అకౌంట్ 300 బియ్యింగ్ ఫర్నిచర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. సో ఇప్పుడు మనం ఇలాగా జర్నల్ ఎంట్రీస్ అన్నీ కూడా తయారు చేసుకున్నాం. చూసారా, పర్టికులర్స్ టు జర్నల్ ఎంట్రీస్. ఓకే, పర్టికులర్స్ టు జర్నల్ ఎంట్రీస్ మనం తయారు చేసుకుంటే మనకి ఇది స్టేట్మెంట్ అంతా కూడాను. మనకి ఇచ్చిన ఎంట్రీస్ అన్నీ కూడా మనం ఈ విధంగా మార్చ్ 1 టు మార్చ్ 7 మనం ప్రిపేర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కూడా లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. లెడ్జర్ ప్రిపేర్ చేయాలంటే క్యాష్ అకౌంట్కి లెడ్జర్ రాయాలి, సేల్స్కి సేల్స్ లెడ్జర్ రాయాలి, పర్చేస్కి పర్చేస్ లెడ్జర్ రాయాలి, కుమార్ అకౌంట్ కుమార్కి లెడ్జర్ రాయాలి, మాణిక్యానికి రాయాలి. అలాగే మనం నెక్స్ట్ కుమార్ అకౌంట్కి ఫర్నిచర్ అకౌంట్ కూడా లెడ్జర్ ప్రిపేర్ చేద్దాం. లెడ్జర్ రాస్తుందని చూడద్దాం. ఈ విధంగా మనం లెడ్జర్ ఫార్మాట్ ప్రిపేర్ చేసుకుంటామండి. క్యాష్ అకౌంట్కి లెడ్జర్, పర్చేస్ అకౌంట్కి లెడ్జర్, సేల్స్ అకౌంట్కి మాణిక్యం అకౌంట్, కుమార్ అకౌంట్ అండ్ ఫర్నిచర్ అకౌంట్. ఇలా లెడ్జర్ నోట్ చేసుకున్నాక మనం సమ్లో ఏదైతే మనం ఇక్కడ రాస్తున్నామో అంటే మనం డెబిట్ సైడ్ ఏం రాసాము ఇక్కడ క్యాష్ అకౌంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏం రాసాము, డెబిట్ సైడ్ రాసాం కదా. ఈ డెబిట్ సైడ్ రాసిన దాన్ని మనం ఏం చేస్తామంటే టు సేల్స్ అకౌంట్ అని రాస్తాము. టు సేల్స్ అకౌంట్ ఎట్ సైడ్ రాస్తాము, డెబిట్ సైడ్ రాస్తాము. అండ్ మీరు టు సేల్స్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్లో టు సేల్స్ అకౌంట్ అని డెబిట్ సైడ్ రాస్తాము. ఇదే కనుక సేల్స్ అకౌంట్ రాసేటప్పుడు మనం ఏం రాస్తామంటే బై క్యాష్ అకౌంట్ అని రాస్తాము. ఎలాగ సేల్స్ అకౌంట్లో రాసేటప్పుడు ఏమో బై క్యాష్ అకౌంట్ రాస్తాము. అదే క్యాష్ అకౌంట్లో రాసేటప్పుడు టు సేల్స్ అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాము. ఇది సేల్స్ అకౌంట్లో ఏం చేస్తాము, బై క్యాష్ అకౌంట్ అని ఏ సైడ్ రాస్తాము, ఇది క్రెడిట్ సైడ్ రాస్తాం అనమాట. అంటే రివర్స్గా రాస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి సమ్లోకి వెళ్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మార్చ్ 1 ఏం చేశాను, సేల్స్ చేశాను. సో ఇక్కడ ఏం రాస్తున్నాను, టు సేల్స్ అకౌంట్ ఎంత 2600. ఓకే, 2600 అన్నది సేల్స్ అన్నది క్యాష్ అకౌంట్లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకేముంది మనకి, క్యాష్ అకౌంట్ వచ్చేసి పర్చేసెస్ అకౌంట్ ఎందులో ఉంది, టు క్యాష్ అకౌంట్. పర్చేసెస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అంటే ఇప్పుడు పర్చేస్ అకౌంట్ అనేది ఏమవుతుంది మనకి బై అవుతుంది. ఓకేనా, పర్చేస్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ ఎక్కడుంది మనకి క్రెడిట్ సైడ్ ఉంది, ఇక్కడ పర్చేస్ అకౌంట్ ఎక్కడుంది డెబిట్ సైడ్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది క్యాష్ అకౌంట్లో కనుక పర్చేస్ అకౌంట్లో మెన్షన్ చేయాలి అంటే బై పర్చేస్ అకౌంట్ అని రాస్తాము. ఇది పర్చేస్ అకౌంట్లో కనుక మనం క్యాష్ అకౌంట్ గురించి మెన్షన్ చేస్తే పర్చేస్ అకౌంట్ టు అంటే డెబిట్ సైడ్ రాస్తాం కానీ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం పర్చేస్ అకౌంట్ని క్యాష్ అకౌంట్లో ఎలా రాస్తామంటే ఇక్కడ బై సో పర్చేస్ అకౌంట్ ఏ డేటు మార్చ్ 2 బై పర్చేస్. సో అకౌంట్ అని రాస్తే కనుక ఎంత పర్చేస్ అకౌంట్ మనకి 800. ఇంకా క్యాష్ అకౌంట్లో ఏమేమి ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ మనం నోట్ చేస్తాం. సో మార్చ్ 3 ఏం లేదు, మార్చ్ 5 వచ్చి క్యాష్ అకౌంట్ ఏముందంటే టు మాణిక్యం అకౌంట్. సో టు మాణిక్యం అకౌంట్ ఎంత క్యాష్ ఏమైంది, క్యాష్ అన్నది మాణిక్యం అకౌంట్లో మనం 5th ఏం చేసాం, రిసీవ్ చేసుకున్నాం. క్యాష్ అన్నది రిసీవ్ అయింది కాబట్టి టు మాణిక్యం అకౌంట్లో రిసీవ్ అయిన క్యాష్ ఎంత అంటే మనకి ఇక్కడ 2500. సో పర్చేస్ అకౌంట్లోకి వచ్చేసరికి మనకి 2800. అలాగే 5th తర్వాత మార్చ్ 6 ఏమైందంటే మనకి కుమార్ అకౌంట్ ఉంది కదా, కుమార్ దాంట్లో మనకి ఏం చేసాం బై కుమార్
మనకి బై కుమార్ 2000 రూపీస్ ఏమైంది క్యాష్ అకౌంట్లోకి వచ్చింది. ఏంటి క్యాష్ పెయిడ్ టు కుమార్. క్యాష్ అనేది ఏం చేసాం కుమార్కి మనం పే చేసాం. సో మార్చ్ 6 ఏమవుతుంది బై క్యాష్ అకౌంట్ 2000. ఓకే బై క్యాష్ అకౌంట్ 2000 ఎక్కడ బై కుమార్ అకౌంట్. ఓకే ఇలా మనం లెడ్జర్ని నోట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎంత అండి 2000. ఓకేనా నెక్స్ట్ వచ్చి మనకి ఇలాగే ఏం పర్చేస్ చేసాం ఫర్నిచర్ పర్చేస్ చేసాం కాబట్టి ఇది కూడా క్యాష్ అకౌంట్లో ఏమవుతుంది మనం ఎక్కడ రాయాల్సి వస్తుంది క్రెడిట్ సైడ్ రాయాల్సి వస్తుంది బై ఫర్నిచర్ అకౌంట్. ఇదే ఫర్నిచర్ అకౌంట్లో రాయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే టు క్యాష్ అకౌంట్ అంటే డెబిట్ సైడ్ రాస్తాం ఫర్నిచర్ అకౌంట్లో. ఓకేనా సో ఎంత అండి ఫర్నిచర్ మనకి 300. సో మనం కనుక ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఎంత వస్తుందంటే 5100 వస్తుంది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది బ్యాలెన్స్. సో మార్చ్ 31కి వచ్చేసరికి మనకి డిఫరెన్స్ వచ్చిన బ్యాలెన్స్ ఎంతంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ ఎంత 2000 అనమాట. అంటే ఈ టోటల్ చేస్తే మనకు వచ్చేది 5100. ఈ 5100 నుంచి ఈ మొత్తం టోటల్ చేసి తీసేస్తే మనకు వచ్చే అమౌంట్ మనకి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే 2000. సో ఇది మొత్తం కలిపితే మనకి 5100. ఇప్పుడు మనం పర్చేస్ అకౌంట్లో కనుక వెళ్ళినట్టయితే పర్చేస్ అకౌంట్లో ఇక్కడ ఏం పర్చేస్ చేసామండి మీకు పర్చేస్ అకౌంట్ అని రాసాం కదా. పర్చేస్ అకౌంట్లో ఏంటి ఇక్కడ 800 ఇది ఎక్కడుంది క్రెడిట్ సైడ్ ఉంది. ఇది పర్చేస్ అకౌంట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది మనం మార్చ్ 5 టు క్యాష్ అకౌంట్ అనమాట. ఓకే పర్చేస్ అకౌంట్లో స్పెషల్గా లెడ్జర్ రాసినప్పుడు టు క్యాష్ అకౌంట్ ఎంత ఇక్కడ మనకి అమౌంట్ 800. సో నెక్స్ట్ ఇంకేముంది మనకి పర్చేస్ అకౌంట్లో కుమార్ అకౌంట్ ఉంది. పర్చేస్ అకౌంట్లో మనకి కుమార్ ఉంది. ఇక్కడ చూడండి పర్చేస్ అకౌంట్ టు కుమార్ అకౌంట్ ఎంత 3000. సో ఇప్పుడు పర్చేస్ అకౌంట్లో ఏం రాస్తాము పర్చేస్ అకౌంట్ టు కుమార్ అకౌంట్ క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ మనం నోట్ చేస్తాము. ఓకే సో ఎంత టు కుమార్ అకౌంట్ ఎంత అమౌంట్ ఉంది మనకి 3000. సో టోటల్ అమౌంట్ ఎంత 3800. క్రెడిట్ సైడ్ ఏమైనా వస్తుందా అంటే ఏం లేదు కాబట్టి ఏం రాస్తాం బై బ్యాలెన్స్ రావటం. సో ఇది ఏ మంత్ అవుతుంది మార్చే కానీ 31st డేట్ అవుతుంది. ఓకే ఎంత 3800. ఇలా మనం బ్యాలెన్స్ అనేది టాలీ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ సేల్స్ అకౌంట్లో వచ్చేసరికి మనకేంటి క్యాష్ అన్నది సేల్స్ అకౌంట్ ఎక్కడ రాసామంటే టు సేల్స్ రాసాం. అదే ఇక్కడికి వచ్చేసరికి బై సేల్స్ అవుతుంది. బై సేల్స్ కాదు బై క్యాష్ అవుతుంది. ఓకే సేల్స్ అకౌంట్లో బై క్యాష్ అకౌంట్ ఎంత 2600. ఓకే నెక్స్ట్ ఇంకేముంది సేల్స్ అకౌంట్లో మనం ఎవరికి సేల్ చేసాం మాణిక్యానికి సేల్ చేసాం. ఎంతకి సేల్ చేసాం 4000కి సేల్ చేసాం. సో అది కూడా మనం ఇక్కడ బై మాణిక్యంది సేల్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే సేల్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఎంత 4000. మొత్తం టోటల్ చేస్తే ఎంత మనకి 6600. సో మార్చ్ 31స్ట్కి వచ్చేసరికి మనకి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్కి వచ్చేసరికి బై టు బ్యాలెన్స్ ఎంత మనకి టు బ్యాలెన్స్ రావడం ఎంతండి 6600. సో ఇక్కడ 6600 ఇక్కడ మార్చ్ 1 మార్చ్ 4. ఓకే నెక్స్ట్ మాణిక్యం అకౌంట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ మాణిక్యం అకౌంట్ మనం ఏం చేసాము సేల్స్ అకౌంట్లో వచ్చి బై మాణిక్యం. ఇదే మాణిక్యం అకౌంట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే క్రెడిట్ సైడ్ వచ్చి టు సేల్స్ డెబిట్ సైడ్ వచ్చి మనకి టు సేల్స్ అకౌంట్. క్రెడిట్ సైడ్ది ఇక్కడికి వచ్చేసరికి డెబిట్ సైడ్కి వస్తుంది ఎంత 4000. ఓకే ఇప్పుడు మార్చ్ 4. ఇంకా మాణిక్యం అకౌంట్లో ఏమేమి ఉన్నాయి మార్చ్ 5న బై క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కదా మాణిక్యం అకౌంట్ నుంచి ఎంత 2500. అలాగే బై బ్యాలెన్స్ ఎంత క్యాన్సిల్ చేస్తే 4000 నుంచి 250 తీసేస్తే బై బ్యాలెన్స్ 1500. సో టోటల్ చేస్తే ఇది 4000 అంటే ఇది కూడా 4000. నెక్స్ట్
ఇప్పుడు ఏమైతుంది, కుమార్ అకౌంట్ చూద్దాం. కుమార్ అకౌంట్కి వచ్చేసరికి మనకి కుమార్ అకౌంట్లో ఇక్కడ కుమార్ అకౌంట్లో ఏముంది మనకి ఇక్కడ 2000 అనమాట. ఏది, క్యాష్ అకౌంట్లో. ఓకే, క్యాష్ అకౌంట్లో కుమార్ అకౌంట్ వచ్చేసరికి బై అయితే ఇక్కడ కుమార్ అకౌంట్ వచ్చేసరికి మనకి 2 అవుతుంది. 2 ఏంటిది, 2 క్యాష్ అకౌంట్. ఏ డేటు, మార్చ్ 6th టు క్యాష్ అకౌంట్ 2000. ఓకే, నెక్స్ట్ మార్చ్ 3rd ఏం చేశాడు కుమార్ అకౌంట్లో, జనరల్గా పర్చేస్ చేశాడు కాబట్టి ఇది పర్చేస్ అకౌంట్లో మనం నోట్ చేసాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ బై పర్చేసెస్లో వచ్చి 2 కుమార్ కదా, ఇక్కడ కుమార్ అకౌంట్లోకి వచ్చి బై పర్చేసెస్ 3000. సో ఇంక ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, 2 బ్యాలెన్స్ ఎంత, 1000. ఇక్కడ 3000, ఇక్కడ కూడా బై బ్యాలెన్స్ చేస్తే 3000. ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్కి వద్దాం. ఫర్నిచర్ అకౌంట్కి వచ్చేసరికి మనం క్యాష్ అకౌంట్లో ఏం రాసాం, క్రెడిట్ సైడ్ రాసాం బై ఫర్నిచర్. సో ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ ఏమవుతుంది, టు క్యాష్ అకౌంట్ అవుతుంది. అక్కడ బై ఫర్నిచర్ అకౌంట్ అయితే ఇక్కడ టు క్యాష్ అకౌంట్ అవుతుంది. అది డేట్ వచ్చి మార్చ్ 7th, ఇది కూడా డేట్ వచ్చి మార్చ్ 7th. బై బ్యాలెన్స్ చేసేటప్పుడు మార్చ్ 31st క్లోజింగ్ అనమాట. బై బ్యాలెన్స్ ఎంత బ్రాట్ డౌన్ చేస్తున్నాం, 300. టోటల్ వచ్చి మనకి 300. ఇలా మనం లెడ్జర్ రాసాక మనం ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేస్తామంటే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ మీరు క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ మనం క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ మనం ఇక్కడ నోట్ చేసాం కదా. ఇక్కడ నోట్ చేసినటువంటిది మనకి ఈ టాలీ చేసినప్పుడు మనకి బ్యాలెన్స్ ఏదైతే ఉందో క్యాష్ అకౌంట్ వచ్చి ఈ 2000 మనం ట్రయల్ బ్యాలెన్స్లో రాస్తాము. ఓకే, ఈ 2000 మనం ఏంటి, క్యాష్ అకౌంట్ వచ్చేసరికి మనకి 2000 ట్రయల్ బ్యాలెన్స్లో నోట్ చేస్తాము డెబిట్ సైడ్. ఇక్కడ క్రెడిట్ సైడ్ కదా, మనం ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ రాస్తాం. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్కి తీసుకొచ్చేసరికి పర్చేసెస్ అకౌంట్ ఎంత మనకి బై బ్యాలెన్స్ వచ్చి 3800. ఈ 3800 ఎక్కడ నోట్ చేస్తాం, మనం డెబిట్ సైడ్ నోట్ చేస్తాం. పర్చేస్ అకౌంట్ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో. ఓకే, నెక్స్ట్ సేల్స్ అకౌంట్ ఎక్కడ నోట్ చేస్తాం, మనం క్రెడిట్ సైడే నోట్ చేస్తాము ట్రయల్ బ్యాలెన్స్లో. ఎంత మనకి సేల్స్ ఎంత అంటే మనకి 6600. ఈ 6600 బ్యాలెన్స్ ఏదైతే ఉందో సేల్స్ మనం క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం. నెక్స్ట్ మాణిక్యం అకౌంట్ తీసుకుంటే కనుక మాణిక్యం అకౌంట్ మనకి ఎంత బ్యాలెన్స్ వచ్చింది, 1000. అంటే క్యాన్సిల్ చేయగలరు, 4000 సేల్స్ చేస్తే మాణిక్యం నుంచి రిసీవ్ అయింది 2500. రిమైనింగ్ మనకి 1500 ఉంది. ఈ 1500 మనం ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ నోట్ చేస్తాము. ఓకే, మాణిక్యం నుంచి రావాల్సింది. ఓకే, ఎక్స్పెన్సెస్ ఏదైతే చేసామో అది. సో ఇది మనం డెబిట్ సైడ్ నోట్ చేస్తాము మాణిక్యం అకౌంట్. నెక్స్ట్ తర్వాత కుమార్ అకౌంట్లో మనకి ఎంత బ్యాలెన్స్ వచ్చిందండి, మనం కుమార్ అకౌంట్లో క్యాష్ కానీ పర్చేస్ కానీ చేస్తే మనకి 3000 పర్చేస్ చేస్తాం, క్యాష్ రిసీవ్ 2000, రిమైనింగ్ ఎంత మనకి 1000. ఈ 1000 మనం క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం. నెక్స్ట్ ఫర్నిచర్ ఉంది కదా, ఈ ఫర్నిచర్ 300 ఏదైతే ఉందో ఈ 300 మనం డెబిట్ సైడ్ నోట్ చేస్తాం. ఇప్పుడు సమ్ చేద్దాం. ఓకేనా, ఒకసారి సమ్లోకి వెళ్దాం. సో ట్రయల్ బ్యాలెన్స్ రాసేటప్పుడు మనం క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ రాస్తాము. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. ఓకే, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం కదా. ట్రయల్ బ్యాలెన్స్ మనం ఇప్పుడు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ నోట్ చేస్తున్నాం కదమ్మా. ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. ఇప్పుడు మనకి ఉన్నటువంటి రూల్ ఏంటి, డెబిట్ సైడ్ అన్నీ కూడా ఏమొస్తాయి మనకి, ఎక్స్పెన్సెస్ వస్తాయి. క్రెడిట్ సైడ్ అన్నీ కూడా ఏమొస్తాయి మనకి, లయబిలిటీస్ అవి వస్తాయి. అంటే పేయబుల్స్ కానీ ఇంకా ఇన్కమ్స్ కానీ సంబంధించినటువంటివి మనకి ఇటు సైడ్ వస్తాయి. సో క్యాష్ అన్నది ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే డెబిట్ సైడ్ అనమాట, ఎక్స్పెన్సెస్. సో క్యాష్ అకౌంట్ ఏంటి, మనకి క్యాష్ అకౌంట్లో ఎంత మిగిలింది ఇక్కడ మనకి చూసినట్లయితే బ్యాలెన్స్, క్యాష్ అకౌంట్ ఇంకా మనకి బ్యాలెన్స్ 2000. ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఖర్చు పెట్టింది ఎక్స్పెన్సెస్, మిగిలిన ఎక్స్పెన్సెస్ 2000 ఇక్కడ నోట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత పర్చేసెస్ కూడా మనం ఎక్స్పెన్సెస్, ఇది కూడా మనం డెబిట్ సైడ్ నోట్ చేస్తాం. ఎంత పర్చేసెస్ మనకు వచ్చి 3800. ఓకే, ఈ 3800 కూడా ఇక్కడ మనం
నోట్ చేస్తాము. నెక్స్ట్ మాణిక్యం అకౌంట్ మనకేంటి, మాణిక్యం అకౌంట్ కూడా మనకి ఎక్స్పెన్సెస్సే. ఈ మాణిక్యం అకౌంట్లో కూడా మనకి మిగిలినటువంటి అమౌంట్ ఏంటి, మాణిక్యం అకౌంట్లో మనకి మిగిలిన అమౌంట్ 1500. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ కూడా మనకి పర్చేసెస్సే కాబట్టి ఇది కూడా మనకి ఎక్స్పెన్సెస్సే. ఈ ఫర్నిచర్ అకౌంట్ మనకి ఎంత అయింది ఖర్చు, 300. సో అది మొత్తం కూడా నోట్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ అంటే మనకి క్రెడిట్. ఈ సేల్స్ అకౌంట్ మనకి ఎంత వస్తుంది, సేల్స్ అకౌంట్ అంటే మనకు క్రెడిట్ కాబట్టి, అంటే మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ సంబంధించి కాబట్టి మనకి 6200. కుమార్ అకౌంట్ నుంచి కూడా మనకి రిసీవ్ అవుతుంది కాబట్టి దీన్ని 1000 మనం నోట్ చేస్తాం. ఇలా మనం నోట్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో, టోటల్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో, నాకు టోటల్ చేస్తే వచ్చింది 7600. ఎంత, 7600. ఇప్పుడు ఇలా కనుక టాలీ అయితే రెండు కూడా ఈక్వల్ వచ్చి ఎక్కడ కూడా ఎర్రర్స్ రాకపోతే ఈ ట్రయల్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఈ విధంగా మనం జర్నల్ ఎంట్రీస్ రాసి, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ తీసుకుని, లెడ్జెస్ నుంచి మనం ట్రయల్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్కి ఉన్నటువంటి రూల్ ఏంటంటే డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ అన్నీ కూడా లయబిలిటీస్, అలాగే మనకు వచ్చేటటువంటి ఇన్కమ్స్ అనమాట. ఓకేనా. అలాగే డెబిట్ సైడ్ అయితే అసెట్స్ అనమాట. ఓకే. క్యాష్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అనమాట. ఇక్కడ అర్థం మీరు మేడం క్యాష్ రాసి వదిలేసారా ఏంటంటే క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఇంకెంత మిగిలింది, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఆ బ్యాలెన్స్ 2000 అనమాట. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.